ఎన్నికల్లో భాగంగా తిరువూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకునేందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూపర్ 6 పథకాల గురించి గడప గడపన వివరించారు. తల్లికి వందనంతో ప్రతి బిడ్డకు 15,000 చొప్పున ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామన్నారు. మరోవైపు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ కనెక్షన్, బీసీ రక్షణ చట్టం, నిరుద్యోగ భృతి లాంటి పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. అసెంబ్లీ అభ్యర్థిగా కొలికిపూడి శ్రీనివాసరావు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పెన్షన్ 4,000 వస్తుంది maximum నుంచి. తర్వాత పెన్షన్ 2,000కి నెలకి గుడ్ మార్నింగ్. సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాలకి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని మేము చెప్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి లేదని, రాజ్యాంగ వ్యవస్థలో మొత్తం విధ్వంసం తప్ప ఇంకా ఏమీ లేదని మేము చెప్తున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రణాళిక, ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేసి కొత్తగా ఏమీ చెప్పకుండా గత 5 సంవత్సరాలుగా ఏవైతే చేయలేదో, అంటే పోలవరం కట్టలేదు, ఇప్పుడు కడతానని చెప్తున్నాడు. అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తానని చెప్తున్నాడు. ఇల్లు నిర్మించలేదు, ఇప్పుడు నిర్మిస్తామని చెప్తున్నాడు. ఇక రాజధానికి సంబంధించి మళ్ళీ తొగ్లక్ విధానాన్ని 3 రాజధానులు ఉంటాయని ప్రకటించాడు. ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఉంటే రాజధాని ఉండదు, రాజధాని లేకపోతే కంపెనీలు రావు, కంపెనీలు రాకపోతే యువతరానికి ఉద్యోగాలు రావు. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో, నేనేమీ చేయలేను అని ఆయన చేతులు ఎత్తేశాడు. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించి 2 నెలలైంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా 3,500 చేస్తానన్నారు. అంటే ప్రతిపక్ష నాయకుడు అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆ సంపద పంచే క్రమంలో భాగంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3,000 రూపాయలే దశల వారీగా పెంచుకుంటానని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం తెలియదు, పెట్టుబడులు తీసుకురావడం తెలియదు, కంపెనీలు తీసుకురావడం తెలియదు, ఉన్న కంపెనీల్ని పారదోలటం మాత్రమే తెలుసు. కాబట్టి నిన్నటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికతో వైఎస్ఆర్సీపీ చేతులు ఎత్తేసింది. కాబట్టి తిరువూరులో కాదు, తిరువూరులో వైసీపీ చేతులు ఎత్తేసి 4 రోజులు అవుతుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా చేతులు ఎత్తేసాడు. ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. జై అమరావతి.